రేషన్ బియ్యపు కథ పూటకొక్క మలుపు తిరుగుతోంది. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అనేశారు. ఆ షిప్ని ముందుకు పోనీయట్లే, మెక్కపోనీయట్లేదు. దాంట్లో సరుకెక్కినవారు అది ముందుకి పోదు. పర్యవసానం అది అలాగే ఉంది. ఆ వ్యాపారస్తులు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. ఇప్పటిదాకా డ్యామరేజ్ అంటే వాళ్ళకి జరిగిన నష్టానికి ఒక పక్కన కోర్టులో వేశారు. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు వ్యాపారస్తులు అందరూ కలిసి. దాంట్లో చాలా క్లియర్గా హైకోర్టు ప్రశ్నించింది, బియ్యాన్ని ఆపడానికి మీకున్న అంటే వీళ్ళెవరు పారాబాయిల్డ్ రైస్ ఎక్స్పోర్టర్స్, మాకు బియ్యానికి అనుమతి ఉంది కానీ లోడ్ చేయనీయట్లేదు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, మీకు ఏ హక్కు ఉంది దాంట్లో ఆ బియ్యాన్ని ఆపడానికి అన్నటువంటిది. 19వ తారీఖు విచారణ వాయిదా వేసింది. టోటల్గా కొత్త మలుపులు తిరుగుతోంది స్టెల్లా షిప్కి సంబంధించినటువంటి వ్యవహారం.